రేయ్ దీర్రా నీ ప్రాబ్లం ఏంట్రా? రే పిచ్చోడు రే కూర్చోరా. పగలెందుకురా తాగుతున్నావు? తనన్నప్పుడు ఓ చూపు చూసిందిరా. నేనేదో తనని ఇబ్బంది పెట్టినట్టు చూసింది. అసలు అది నా మైండ్లో నుంచి పోవట్లేదురా. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నటించారా, చాలా రియలిస్టిక్ గా చేశారా. ఊరుకోరా, 2 రోజులుగా దేని గురించి చెప్తున్నావు? మీ మధ్య రాని గొడవలా ఏంటి? సుజీ మళ్ళీ తిరిగి వచ్చేస్తుందిరా. ఏ వద్దురా, తనేమి రావద్దు. అదే అక్కర్లేదుగా, మరెందుకు కూర్చున్నావు? పద వెళ్దాం. ఏంట్రా అలా వదిలేలేకపోతున్నాను రా. మర్చిపోలేనురా. రే బావరే ఏడవకురా. ఏడవకు. వాడేదో అడిగితే తీసుకొచ్చి తాగిస్తారా? రే, ఏంట్రా? అమ్మా ఫేస్బుక్ చూసావా? ఫేస్బుక్ రా. సుజీ సుజీ నేను పంపించాను రా, చూడరా. రే లోపల పెట్టరా, లోపల పెట్టు. సరేరా, ఇంటికి వెళ్దాం పద. ఏంద్రా? ఏం లేదు రా. నువ్వు ఆగరా, ఎప్పటికైనా తెలిసేదేగా. ఇదిగో చూసుకో, రేపు దానికి పెళ్ళంట. ఏమంటున్నావురా? రే మూసుకోరా. అంతే కదా. రేపొద్దున ఒకటి తనకి తాళి కట్టబోతున్నాడంటే నేను కట్టిన తాళి. ఏం మాట్లాడుతున్నాడు రా? ఏంటి జో? మనస్ఫూర్తిగా కడుతున్నాను. ఇదే నీ తాళి. ఇంత జరిగిన తర్వాత ఇంకో నెలరా పెళ్లి చేసుకుంటుంది? రే నువ్వు కాస్త సైలెంట్గా ఉంటావా? నువ్వు రారా వెళ్దాం. రే రే జో, రే జో రే రే జో, రే మామ రే 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 చాలు రే. అయ్యో ఏంట్రా వీడు? పట్టుకోరా రే. రే ఏంట్రా? ఏయ్, ఏయ్, ఈ పెళ్లి జరగకూడదు. సరే మామ, వెళ్దాం రా రే. బండి రే, తీయ్. వెళ్దాం వెళ్దాం అంటే కేరళ పక్క వీధిలో ఉందా ఏంటి? వెళ్ళొచ్చురా, కారు ఉంది కదా. రే పోదాం. రే పిచ్చరా. రే, తీరు, ఏం మాట్లాడు? రే 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 మామ రే 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 జో రే రే మామ రే జో మామ రే వాడు చేపట్టుకో. రే లేపంటావా? రే కార్తీక్, నా ఇంటికి వెళ్దాం. ఏంటి మీ ఇంటికి తీసుకెళ్తావా? రే ఏదో ఒకటి చేసి నన్ను తీసుకెళ్ళండి అని కింద పడిపోయారా? నా కళ్ళు చూసి చెప్పాడు. రేపు ఉదయం లేచి అడిగితే ఏం చెప్తారా? రే మీ అందరికి వాళ్ళ గురించి తెలుసుగా. వీడి కోసం తను ఎదురు చూస్తూ కూర్చుందంటే, వీడు ఎలాగనే తను వచ్చేసిందంటే ఏం చేస్తారా? ఏంట్రా? మరి ఇంకేంట్రా? ఒకవేళ వీడి ఇక్కడే ఉండి ఆ పెళ్లి జరిగిపోయిందంటే, ఇలా చూడు వీళ్ళిద్దరూ విడిపోవడం చూస్తూ నేను ఉండలేను మామా, నా వల్ల కాదు. రే మామ పోదాం రా. రే నేను వెళ్తున్నాను, వస్తున్నారా రారా? పదరా వెళ్దాం రా. వెళ్దాం రా, వెళ్దాం రా. రే వీడు పాపం రా, తీసుకెళ్దాం మామా ప్లీజ్ రా. రే ఎక్కండ్రా. చూసుకోండి, తల గుద్దుకుంటుంది. తీసుకురా.
ఇలా తాగేసి మత్తులు ఏదో వాగాననుకో ఇక్కడికి తీసుకొచ్చేస్తారా? నా కళ్ళు చూసి చెప్పాడు, రేపు ఉదయం లేచి అడిగితే ఏం చెప్తారా? అమ్మ! రేయ్ తను పెళ్లి చీర కట్టుకొని ఉంటుంది కదా. రే నా మాట విను, వెళ్దాం పద. సరే వెళ్దాం. ఓకే ఒకసారి తనని చూసి వస్తాను రా. వెళ్ళు మావా. అమ్మ! రేయ్ వాడిని వెళ్ళొద్దని చెప్పరా. రే ఊరుకోరా, నువ్వు వెళ్ళు మావా. వాడికి తెలీదు, నువ్వు వెళ్ళరా. భయపడకు, ప్రాబ్లం ఏం అవ్వదు. ఎవరికి తెలియకుండా వెళ్ళి చూసి వస్తాను. రే ఒక్కసారి రా. ఓకే ఒకసారి. മതി, എല്ലാം മതി. ആരെങ്കിലും അവന്റെ മേലെങ്ങനെ കൈവച്ച കൊന്നുകളയും. വേറെ നാട് വേറെ ആൾക്കാരെന്ന് പറഞ്ഞ് എന്റെ മോളെ കൊന്നു കളഞ്ഞ മോളെ. മോനെ വാ. നീ വാ, നീ വാ. എന്റെ മോനെ ആരാ വന്നിരിക്കുന്നത് നോക്കും പോലെ. അച്ഛാ, చిన్నప్పటి నుండి ఈ లోకத்துல എനിക്ക് ഏറ്റവും ఇష్టం നിങ്ങളെയാ. ఇప్పుడు అదేలాగానే జో కూడా. వాడు చేసే అన్ని విషయాల్లోనూ నేను మిమ్మల్ని నన్ను చూశాను. అందుకనే నేను వాడిని వదిలేసి రాలేకపోయాను నాన్న. వాడి దగ్గర నువ్వు ఎప్పుడు పిలిచినాను నేను వచ్చేస్తానని చెప్పాను నాన్న. ఒకవేళ వాడి పిలిచి నేను వెళ్ళిపోతే నా కోసం మీరు ఎలాగైనా వాడిని యాక్సెప్ట్ చేస్తారు, అది నాకు బాగా తెలుసు నాన్న. కానీ వాడిని మీరు చూసేటప్పుడల్లా వాడి మిమ్మల్ని కొట్టిందే నాన్న మీకు జ్ఞాపకం వస్తుంది. ఆ బాధని నేను మిమ్మల్ని ఇవ్వను నాన్న. మీకోసం వాడు నాకు వద్దు నాన్న, కానీ వాడి లేని ఒక లైఫ్ నాకు వద్దు నాన్న. వాడిని తప్ప వేరే ఒక
అబ్బాయిని నేను ఆలోచించి కూడా చూడలేను నాన్న. ఇంక కొంచెంసేపులో ఇంకొకరు నా మెడలో తాళి కట్టిపోతున్నారు. నా జో కట్టిన తాళి నా మెడలో ఉన్నప్పుడు ఇంకొకరిని నేను తాళి కట్టనివ్వను నాన్న. మెడలో ఏంటి నల్ల తాడుని అడుగుతూనే ఉంటావు కదా నాన్న, అది నా జో కట్టిన తాళి నాన్న. ఇప్పుడు కూడా నా ఫోన్ నుంచి ఒక మెసేజ్ పంపించండి నాన్న. అపరాధ్ పరిగెత్తు వచ్చేస్తారు. ఇంకా ఎన్నాళ్ళు ఇలాగే ఉంటావురా? ఎక్కడ పడితే అక్కడ తాగి ఎవరితో పడితే వాడితో గొడవ పడుతూ నీ వల్ల మా అందరికీ సమస్యరా. ఇప్పుడు నేను మీ అందరికీ సమస్య అయిపోయాను కదా. మావా అలాంటిది రేయ్, లేదురా. నువ్వు ఆగ్రా. అవునరా, నీ వల్ల మాకు సమస్యే. చేరాక తప్పిస్తా. అవునరా, కానీ నేను ఎంత పెద్ద సమస్య ఉంటే తను మావా, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, నువ్వు లేకపోతే చచ్చిపోతాను. ఇలాంటి సొల్లు కబుర్లన్నీ అందరూ చెప్పినట్టే తను చెప్తుంది అనుకున్నా, కానీ తను నిజంగానే తను చెప్పినట్టే అలాగే చేసింది మావా. తనని ఫస్ట్ టైం చూసినప్పుడు ఏడుస్తూ కనిపించింది. అలాగే తన్ని ఆఖరిసారి చూసినప్పుడు కూడా ఏడిచిందిరా. కానీ దాని కారణం నేనని తలుచుకుంటుంటే ఏయ్, ఏ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పరా వాళ్ళ నాన్న నువ్వు కొట్టలేదని? ముందు జరిగిన వాటన్నిటికీ నువ్వే కారణం అన్నదాన్ని. నేనేనా కారణం? నేనే కదా. రే, ఒకసారి మెసేజ్ చేసి ఉండొచ్చు కదరా, మీ నాన్న నేనేం చేయలేదని. నన్ను అర్థం చేసుకునే వాళ్ళతో నేనెందుకు మాట్లాడతాను? ఈగో. ఏ ఆ ఫోన్ ఏదో నీకు చేసి ఉండాల్సింది, తనకున్న ఈగో వలే. సరే వదిలే. మేమిద్దరం సేమ్ టు సేమ్ రా. అది లవ్ చేసుకోవడం అయినా సరే, ఈగో చూపించడం అయినా సరే. రేయ్ 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 పట్టుకోండి. ఓయ్. రా వెళ్దామా? రే జో, రా వెళ్దాం. రే మామా, రే మామా ఇలా చూడరా. రే రే రే, నీకు పిచ్చారా? రే ఏయ్, రే ఏంట్రా? రే ఏంటి? ఆగరా రే, రే ఆగు. ఎందుకురా ఇలా చేస్తున్నావు రే నువ్వు? ఆగు, రా వెళ్దాం. మామయ్య లవ్ లో తను గొప్ప లేదా నేను గొప్ప రా. వాడిని తీసుకెళ్లి పడుకోబెట్టండి. కానీ చివరికి తనే గొప్పని ప్రూవ్ చేసుకుని వెళ్ళిపోయింది రే కదా. జో, కాస్త చెప్పేది వినరా. ఇలాంటి- నాకు ఈగో ఉంది మామా, లవ్ ఇంకా ఎక్కువే ఉంది మామా. ఓకే రా వెళ్దాం. ఏయ్, వీడికి అర్థం కాదరా. ఓకే మామ, ఓకే ఓకే. రేయ్, రేయ్, రే మామా, రే రే ఏంట్రా ఇది? మామా నన్ను క్షమించరా. సరేరా సరేరా, నేను క్షమించేశాను. వెళ్ళరా. రేయ్, తీసుకెళ్ళండి రా. రా వెళ్దాం. రే 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 జో, రే రే మామా, రే రే మామ, జో, ఏమైంది? మామా, రే జో, నోట్లో నొరగరా. లేవరా. రే నీళ్ళు తెరా. రేయ్, జో నేనే లేరా. జో మామ, రే రే మామా, ఇందులో ఏదో కలిపాడరా. ఎత్రా ఎత్రా వాడిని.
చనిపోదామని అనుకున్నావు కదా. అంటే చిన్న వయసులో చిన్న చిన్న విషయాలకే నువ్వు భయపడి ఏడ్చేవాడివి. ఇప్పుడు సూసైడ్ చేసుకునేంత ధైర్యవంతుడిగా మారేవట. వీళ్ళంతా అంటున్నారు. కానీ నాకెందుకో 5 ఏళ్లప్పుడు భయపడి ఏడ్చావే, అంతకంటే పిరికివాడివైపోయావురా. నీ జీవితానికో నిర్ణయాన్ని తీసేసుకున్నావా? కానీ అది జరగలేదు కదా. అంటే వేరే ఏదో నీకోసం ఎదురు చూస్తుందన్నమాట. జాగ్రత్త. నాన్న లేవద్దు లేవద్దు. శాంతతో మాట్లాడతావా? రే శాంత ఏడి? మాట్లాడతావా? రే వీడెందుకు ఇక్కడ పడుకున్నాడు? ఆ ఫోన్ ఏదో నీకు చేసి ఉండాల్సింది. తనకున్న ఈగో వలే. సరే వదిలే. నేను కూడా రే శాంత, నిక్కరేసుకున్నావా? ఆపండి రావుడు, ఎందుకు అలా ఏడిపిస్తున్నావు? వదిలే. ఐసీ వార్డ్ అండి ఇది. ఎందుకు ఇక్కడ శబ్దం చేస్తున్నారు? అందరూ బయటికి వెళ్ళండి. పర్లేదు, ఉండనివ్వండి. రే సరే అనుకో. అమ్మ రాలేదా? అమ్మా మీరు ఊరికే ఉండండి. తనే నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందంటే నువ్వు కూడా అదే తప్పు చేయడానికి చూసావు కదా. లవ్ అని వస్తే ఎందుకురా అందరూ సైకోలో అయిపోతున్నారు? ఆ అమ్మాయి నీ మీద పెట్టింది ప్రేమ అయితే మేమందరూ నీ మీద పెట్టిన దానికి పేరేంట్రా? సారీ సారీ. అదేంట్రా చెప్ప? లవ్ అట్ ఫస్ట్ సైట్. నువ్వు పుట్టినప్పుడు నిన్ను నా చేతిలో ఇచ్చారు కదా, అప్పుడు నేను నిన్ను చూసాను కదా. అదేరా లవ్ అట్ ఫస్ట్ సైట్. నీకొకటి తెలుసారా, మాకు కూడా ఉండేవి ఎన్నో ఆశలన్నీ నువ్వు పుట్టేంత వరకు. కానీ నువ్వు పుట్టిన తర్వాత మేమిద్దరం మా కోసం బ్రతికిన దానికన్నా మేము నీ కోసమేరా బ్రతుకుతున్నాం. మా గురించి ఒక్క నిమిషం ఆలోచించుంటే ఈ మూర్ఖత్వాన్ని చేసుంటావా? 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 చేసుంటావారా? భగవంతుడా, ఇలా చెయ్యకరా. ఇలా అంతా చెయ్యనే కూడదు. ఇంకెప్పుడు ఈ పని చెయ్యకు, సరేనా?